Very good afternoon all. Yes, this is the sound. This is the sound mind in a sound body. Who says this one? Aristotle. Aristotle says the sound mind in a sound body. Dignitaries on the dais, principals from various zones. My young, dynamic, daring and sports persons of Indians who has participated in the zonal tournament. I welcome all who encourage you directly and indirectly, that is parents, your physical education teachers. సో ఆటలు అనేటి ఎందుకు ఆడాలి, ఆటల వల్ల ఏమొస్తుంది, చదువుకు అంటారు, ఆటలు అంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఈజ్ రిలేటెడ్ టు బాడీ, ఎడ్యుకేషన్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్. దీన్ని ప్లాటో చెప్తాడు అన్నట్టు, గ్రీక్ ఫిలాసఫర్ లోపల మీరు 4 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. సోక్రటిస్ శిష్యుడు ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. ప్లాటో చెప్తాడు అన్నట్టు, నీ మనస్సు అనేది గుర్రం లాంటిది, నీ శరీరము బండి లాంటిది. ఈ గుర్రాన్ని బండి కడితే గుర్రం ఎట్టుపోతే బండి ఎట్టుపోతుంది. గుర్రాన్ని వేరు చేసేయి, నీ మనస్సును వేరు చేసేయి, బండిని వేరు చేసేయి, నీ శరీరాన్ని వేరు చేసేయి. ఈ శరీరం అనేది దేనికి పనిచేయదు అని చెప్తాడు. ద సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని ఎవరు చెప్తారు? అరిస్టాటిల్. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తారని చెప్తాడు జేబి వాట్సన్, జాన్ బ్రూటస్ వాట్సన్. Give me a dozen healthy individuals irrespective of their hereditary traits. I will make them teachers, doctors, engineers. If you still need, I will make them thieves and dacoits అంటాడు జాన్ బ్రూటస్ వాట్సన్. హెల్తీ పీపుల్ కాన్స్టిట్యూట్ హెల్తీ నేషన్. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాడు అని చెప్తాడు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యం ఉంటుంది. ఏ వీక్ చైల్డ్ ఈజ్ ఎ వీక్ బ్రిక్ ఇన్ ద వాల్ ఆఫ్ ద నేషన్ అని చెప్తాడు హిట్లర్. బలహీనమైన వ్యక్తి బలహీనమైన ఇటుకతో సమానం అని చెప్తాడు హిట్లర్. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం ఉండాలి? ఫౌండేషన్ బాగుండాలి. బిల్డింగ్ పర్ఫెక్ట్ అంటే ఏం ఉండాలమ్మా? ఫౌండేషన్ బాగుండాలి. మనం అంతా ఎలివేషన్ చూస్తూ ఉంటాం. నీ ముఖం అందంగా ఉన్నదని కాదు, నీ కాళ్ళు బలంగా బలిష్టంగా బలోపేతంగా ఉన్నదా లేదా అని చెప్పేదే వ్యాయామ విద్య. Education for knowledge, physical education for behavior knowledge. What is behavior? Each and every person has 4 aspects. ప్రతి వ్యక్తి లోపల 4 రీతులు ఉంటాయి. అది ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్. దీన్ని శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ ఈ 4 రీతులను అదుపులో ఉంచి సంపూర్ణ మూర్తిమత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దడమే వ్యాయామ విద్య అని చెప్తాం. కాబట్టి చదువుకున్న వస్తుంది, చదువు డబ్బులు కొన్న వస్తుంది, కానీ సంస్కారవంతమైన విద్య దేంతోనంటే ఆట పాటల ద్వారానే వస్తుంది అని తెలుసుకోవాలి మీరు. కాబట్టి మీరు ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారు అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్తోనే స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ మేడమ్స్ సార్లు వస్తున్నారు పాఠశాల కంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అంటే ద సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. దీన్ని వివేకానంద చెప్తాడు, వాట్ ఇండియా నీడ్ టుడే ఈజ్ నాట్ ద భగవద్గీత బట్ ద ఫుట్బాల్ గ్రౌండ్. ఏ దేశంలో అయితే ఫుట్బాల్ ఆట మీద ఉంటుందో, ఏ దేశంలో అయితే క్రీడా మైదానాలు ఉంటాయో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆటలు ఆడుతారు. ఎవరైతే ఆటలు ఆడుతారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాడు ఈ భగవద్గీతను అధ్యయనం చేసుకుంటాడు అని తెలుసుకోవాలి మీరు. కాబట్టి మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు హాస్పిటల్స్ పోవాల్సిన ఆవశ్యకత అవసరం లేదు. దీన్ని వివేకానంద చెప్తాడు, బిల్ట్ స్టేడియమ్స్ నాట్ హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎందుకు, దేనికోసం అంటే సిక్ ఉన్నప్పుడు. కాబట్టి మీరందరూ హెల్తీగా ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ పోవాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి మీరందరూ ప్రతిరోజు మీ శరీరాన్ని కష్టపెట్టాలి, అది మిమ్మల్ని సుఖపెడుతుంది. దాన్ని సుఖపెడితే మిమ్మల్ని అది కష్టపెడుతుందని మీరు తెలుసుకోవాలి. కాబట్టి హ్యూమన్ బాడీ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్. మానవుని యొక్క ఆకారం, ఆకృతి పంచభూతాలతో సృష్టింపబడ్డది. ఇది ఫైర్, ఎయిర్, ఎర్త్, స్కై, వాటర్. టీచర్లు అందరూ మిమ్మల్ని రోల్గా అంటే ఒక మోడల్ రోల్గా తయారు చేయాలంటే అంటే టీచర్లు అంటే ఎవరంటే పూర్ టీచర్, యావరేజ్ టీచర్, గుడ్ టీచర్, ఎక్సలెంట్ టీచర్. మీరందరు టీచర్ల పేరు గుర్తుంచుకోరు, కొంతమంది టీచర్ల పేర్లు గుర్తుంచుకోరు. హీ ఈజ్ ద ఎక్సలెంట్ టీచర్. కాబట్టి చదువు వేరు,
జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. నేను ఆ ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చోగానే 44 years ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉన్నది. అందులోపల ఒక కొటేషన్ ఉన్నది. అది ఎవరు కొటేషన్ అంటే, డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్తారు. ఫస్ట్ తారాచంద్ కమిటీ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ తయారు చేసింది అంటే తారాచంద్ కమిటీ. అప్పుడు తయారు చేసిన దాని లోపల ఏంటంటే, పాఠశాలలు అనేది కేంద్ర బిందువు. దేనికి? ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ విద్యార్థులు ఈ 3 రకాలు ఉంటాయి విద్యార్థులు. ఎవరు? ఉత్తమ విద్యార్థి, ఉత్తమ విద్యార్థి. ఉత్తుత విద్యార్థి కాదు, ఉత్తమ విద్యార్థి. అంటే ఈ విద్యార్థి లోపల ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలుసుకోవాలి మీరు. కాబట్టి టీచర్ కూడా మిమ్మల్ని తయారు చేసే క్రమం లోపల అతను ఎంత కష్టపడతాడు అంటే, ఒక గర్భగుడి లోపల ఉన్న రాయి, గర్భగుడి మెట్ల దగ్గర ఉన్న రాయి, ఈ 2 రాళ్ళు మాట్లాడుకుంటా ఉంటాయనమ్మా. రాయి నిన్ను మొక్కుతా ఉన్నారు, నిన్ను తొక్కుతా ఉన్నారు అని చెప్తాడు. ఆ గర్భగుడి లోపల ఉన్న రాయిని మొక్కుతా అంటారు కదా, గర్భగుడి బయట ఉన్న రాయిని తొక్కుతా ఉంటే ఆ తొక్కే రాయి అడుగుతాడు, నువ్వు నేను ఇద్దరం రాలేం కదా, నన్ను తొక్కుతా ఉన్నారు, నేను మొక్కుతా ఉన్నారంటే ఆ గర్భగుడి లోపల ఉన్న రాయి ఏం చెప్తుందంటే, శిల్పి తన కొట్టే సూతి దెబ్బలను ఉలి దెబ్బలతో నేను నోర్చుకున్నా కాబట్టి నన్ను మొక్కుతా ఉన్నారు, నిన్ను తొక్కుతా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈరోజు పాఠశాల నుంచి ఎంతోమంది స్ట్రెంత్ ఉన్నారు. మీరు ఇక్కడికే మీరే ఎందుకు వచ్చిందంటే, మీ లోపల ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఏ క్వాలిటీస్? ఎక్స్ట్రాడనరీ. అంటే దీన్ని ఇండివిజువల్